దుర్గే మండలంలోని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31 నెలాఖరులోగా జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్ఆర్పి జేఏ రాజు మాట్లాడుతూ పారదర్శకత జవాబుదారీతనం కోసమే ఈ 17వ సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు। సంవత్సర కాలం చేసిన పనులపై 7,92,362 రూపాయలకు తనిఖీ చేయడానికి వచ్చే తనిఖీ బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు। ఉపాధి పంచాయతీరాజ్ సామాజిక పెన్షన్లు నిజ నిర్ధారణ చేయడం కోసమే జరుగుతుందన్నారు। నిష్పక్షపాతంగా జరిగే గ్రామ సభలకు జన సమీకరణ చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు, రిటైర్ పీఆర్ ఎంపీ వెలుగొండారెడ్డి, తనిఖీ బృందం, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు। సామాజిక తనిఖీ ప్రక్రియ గురించి, సామాజిక తనిఖీ విధి విధానాల గురించి చెప్పాల్సిన అవసరము బాధ్యత నాకు ఉంది కాబట్టి యాజ్ ఎస్ఆర్పిగా యాజ్ టీమ్ లీడర్గా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు సామాజిక తనిఖీ ఉపోద్ఘాతం గురించి కొన్ని విషయాలు చెప్పి మరి సామాజిక తనిఖీ యొక్క సమన్వయ సమావేశం ఉద్దేశం ఏంటి, గ్రామ స్థాయిలో ఏ విధంగా సామాజిక తనిఖీ నిర్వహిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలను కూడా మరి చర్చించుకోవడం జరుగుతూ ఉంది। మనందరికీ కూడా తెలుసు, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది। కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అంతగా ప్రజలకి చేరువ కాలేకపోయినాయి అని ఒక 3 కారణాలు విశ్లేషించినాం। ఏంట కారణాలు అంటే 7 రిజిస్టర్స్ అనేటువంటి నిర్వహిస్తారు। మరి అవన్నీ కూడా మనకు తెలుసు, వాటి పేర్లు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు। కానీ ఈ యొక్క 7 రిజిస్టర్స్ అనేది మీరు అనుకుంటారు, మరి మనం ఆడిట్ పీరియడ్ వచ్చేసి 17 పెడితే ఆడిట్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు అండి। కానీ మనకు వచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే 7 రిజిస్టర్స్ విషయంలో మాత్రం యాజ్ ఆన్ డేట్ వరకు 7 రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మనం గమనించడం జరుగుతుంది। అంతేకాదు మనందరికీ కూడా తెలుసు, వర్క్ సైట్ గోల్స్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారు। ఎన్ని వర్క్స్ కంప్లీషన్ అయినాయి, ఎన్ని వర్క్ సైట్ గోల్స్ మరి నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది। మరి కాబట్టి ముందుగా ఇంకా చాలా విషయాలు మాట్లాడింది। ముందుగా మరి మా డిఆర్పీలు వారు ఒక్కొక్కరు మరి ఇంకా క్షేత్రస్థాయిలో మీరు సంవత్సరం చేసినటువంటి పనులు మనం ఒక 4 రోజుల్లో మనం పరిశీలించాలంటే ఎటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలి, గ్రామ సభ ఎక్కడ నిర్వహించాలి, గ్రామ సభకి ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తే ప్రజలందరూ కూడా వస్తారు అక్కడికి, ఏ రకమైనటువంటి మరి సమస్యలు వస్తూ ఉన్నాయి, మరి అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకి ఏ విధంగా తుది చదువు వినిపించాలి, ఆ సభకి ఏ విధంగా మరి ప్రజలు హాజరు కావాలి। మనందరికీ కూడా తెలుసు, యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా పంచాయతీ సెక్రటరీలు మరి ఖచ్చితంగా ఒక కీలకమైన రోల్ పోషిస్తూ ఉన్నారు। ఆయా గ్రామ సభలు జరగడానికి మరి క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, సాంకేతిక జరిగే డిఆర్పీ అందరూ కూడా జన సమీకరణ అనేటువంటిది చేపట్టి ప్రజల్ని ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేసి సామాజిక తనిఖీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన యొక్క సామాజిక తనిఖీ సమన్వయ సమావేశాన్ని సర్క్యులర్ నంబర్ 174 ప్రకారం మనం నిర్వహిస్తూ ఉన్నాం। జరగడానికి అవకాశం ఉంది। అదే గ్రామ పంచాయతీ ఆడిట్ డిస్టర్బెన్స్ అయినప్పుడు నెక్స్ట్ ఆడిట్ వచ్చేటప్పుడు అంటే మీ బిల్లు ఆడిట్ వచ్చేటప్పుడు కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది। వచ్చే డిఆర్పీలు కూడా వాళ్ళు డిటిఎఫ్ అని ఉంటుంది, ఒక రికార్డు ఇస్తారు మనకు ఆడిట్ అయిపోయినాక। ఆ రికార్డును చూసి ఓహో లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో ఇంత రచ్చ జరిగింది, రేపు కూడా ఈ గ్రామంలో ఇంత రచ్చ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు। కాబట్టి సజావుగా జరిగేటట్టు చూడండి, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా। ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా మీరు కూడా మీ కంట్రోల్లో ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో అర్థమైపోతుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకొని సాఫీగా జరిగేటట్టు చూసుకుంటే ప్రాబ్లం ఏముండదు।